హాయ్, వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి అయితే కారపొట్ట మీకు చూపించబోతున్నాను. దీనికి ముందుగా 2 గ్లాసెస్ వరిపిండికి 2 స్పూన్స్ కారపొడి, అలాగే కొత్తిమీర, నువ్వులు, నేను ఆనియన్ అయితే కొద్దిగా పేస్ట్ చేసి వేసాను. ఇలా అయితే పిల్లలు ఏరడానికి అవకాశం ఉండదు, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మనం పెసరపప్పు, శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు వాటర్లో. కాకపోతే ఏంటంటే పిల్లలు ఇలా ఇష్టపడతారని చెప్పి నేనైతే ఇలా చేశాను. ఏం లేదు, జస్ట్ సర్వపిండి ఎలా అయితే మనం రెడీ చేసుకుంటామో అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే పిండిని నేను ఇలా రోటీ మేకర్లో అయితే నేను రోటీలాగా ప్రిపేర్ చేశాను. సో వీటిని 2 సైడ్స్ మనం రోస్ట్ చేసుకోవాలి. ఇలా కాలితే చాలా బాగుంటుంది, పిల్లలు కూడా వద్దనకుండా ఇష్టపడి తింటారు. సో దీనికి కొద్దిగా మనం ఇంట్లో రెడీ చేసుకున్నటువంటి గీ ఉంటుంది కదా, నెయ్యి, అది పెట్టేసి పిల్లలకి ఇస్తే మాత్రం చాలా టేస్టీగా ఇష్టపడతారు. సో నా కారపొట్టి కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు శ్రావణి వ్లాగ్స్.